వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆ పెండింగ్ బకాయిలన్నీ 7,000 కోట్ల రూపాయలు ఆల్ క్లియర్. ఉగాదిలోపు చెల్లింపులు షురు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మొన్నటిదాకా అత్యంత దుర్భరంగా ఉండేది. నెలంతా కష్టపడి కూడా వేతనాల కోసం వారు నెలాఖరు దాకా వేచి చూసిన సందర్భాలు లేకపోలేదు. ఏనాడు 1వ తారీఖున వారికి వేతనాలు అందిన దాఖలాలు కూడా లేదనే చెప్పాలి. అయితే కూటమి సర్కార్ పాలన మొదలయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వేతనాల విడుదలలో అంతగా జాప్యం జరగటం లేదనే చెప్పాలి. అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ సిపిఎస్, జిపిఎఫ్, ఏపీ జిల్లాల్లో పేరుకుపోయిన 1,000 కోట్ల రూపాయల బకాయిలను కూటమి సర్కార్ రెండంటే రెండే దెబ్బలతో క్లియర్ చేస్తోంది. నిజంగానే ఇది ఉద్యోగులకు భారీ ఊరటిచ్చేదననే చెప్పక తప్పదు. ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేసినటువంటి గత సర్కారు ఉద్యోగుల సిపిఎస్, జిపిఎఫ్, ఏపీ జిల్లాల్లోనూ భారీ ఎత్తున బకాయిలు పెట్టింది. వేతనాలకే నిధులు లేకపోతే ఇక ఉద్యోగుల భవిష్య నిధికి ఎలా చెల్లింపులు చేస్తామంటూ ఉద్యోగులనే నాటి ప్రభుత్వం ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉండేది. అయితే దీనికి సంబంధించి నాటి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉద్యోగులకు ధైర్యం చాలలేదనే చెప్పాలి. మొత్తంగా ఓ ఆందోళనకరమైన వాతావరణంలో పనిచేసిన ఉద్యోగులు తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి సాహసించలేకపోయారు. దీనినే ఆసరాగా చేసుకున్న నాటి ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అందిన కాడికి దోచుకున్నారు, ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేశారు, కావాల్సిన కాడికి బకాయిలను అయితే పెట్టేశారు. అయితే ఈ తరహా చర్యల వల్ల ఉద్యోగుల సిపిఎస్, జిపిఎఫ్, ఏపీ జిల్లాలకు గత సర్కారు ఏకంగా 7,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టింది. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఉద్యోగులంతా ఆయన వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని ఆయన ముందు పెట్టి బోరుమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేటువంటి చంద్రబాబు మొన్న సంక్రాంతికి 1,033 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఫలితంగా ఉద్యోగులు సంక్రాంతి సంబరాలను చేసుకున్నారు. తాజాగా బకాయిల మొత్తాన్ని క్లియర్ చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కీలకమైందన్న భావంతో మిగిలిన బకాయిల మొత్తం 6,200 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయాలని ఆయన ఆర్థిక శాఖకు ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ నిధులన్నీ శుక్రవారం నుంచి మొదలయ్యి ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సిపిఎస్, జిపిఎఫ్, ఏపీ జిల్లా అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయని సమాచారం తెలుస్తుంది.